అశోక్ ఓకేనా? సార్ మీవో గారు సైడ్ చూడదా ఒక్క నిమిషం. చూడు ప్రసాద్ అన్న ఫోటో బాగుంది. ఓకేనా? మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మీద వైసీపీ ప్రభుత్వం పెద్ద దుష్ప్రచారం చేయడం జరిగింది. పెన్షన్లు వాలంటీర్లు ఇంటికి పోయి ఇవ్వట్లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు చేసాడు ఇది, మేము ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం అని చెప్పని మొన్న ఎన్నికల్లో బాగా వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2వ నెల 1వ తేదీ సచివాలయ సిబ్బంది, విఆర్ఓలు, అంగన్వాడీలు అందరిని ఇన్వాల్వ్ చేసి ఉదయం 6 గంటల నుంచే పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా వికలాంగులకి 6,000, వృద్ధులకి 4,000 రూపాయల పెన్షన్ చెప్పిన మాట ప్రకారం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కోవూరు నియోజకవర్గంలో శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఈరోజు కోవూరులో పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అలాగే పార్టీ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో కూడా అధికారులు మేము వెంటబెట్టుకొని ప్రతి ఒక్క పెన్షన్ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మన ఆర్తరాజుపాలెం గ్రామంలో కూడా మేమందరం పాల్గొని అధికారులతోటే మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది దేశాల నుంచి వచ్చి ఇక్కడ పరిశ్రమలు మేము పెట్టుకుంటాం, మీరు మాకు సహకరించండి అని చెప్పని ముఖ్యమంత్రి గారి దగ్గరికి రావడం మనందరం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి ఆయన అనుభవంతో ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలన్నింటిని కూడా ఆయన చెప్పిన సూపర్ 6 అయితేమి, ఆయన అయితే ఎన్నికల్లో హామీ ఇచ్చారో అవన్నీ కూడా ఈరోజు ప్రజలకి ఖచ్చితంగా దక్కుతాయి. ముఖ్యంగా సచివాలయ సిబ్బందికి కూడా ఈ పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొని ఉదయాన్నే 6 గంటల నుంచి సాయంత్రం వరకు సర్వర్లు అప్పుడప్పుడు పనిచేయనప్పటికీ వారు ఎంతో బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం.